మేము అధికారంలోకి వచ్చాం, కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి, దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పవిత్రం చేస్తూ ఉంది. నేను మనవి చేస్తున్న 3 సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు. 47 years, ఈజ్ అన్ యంగ్ మ్యాన్. పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి 2014లో గెలిచాడు. మొన్న 4 సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు. అది కూడా ఒక కక్షే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీ లెవెల్ నుంచి పడదట. ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు. సందులో సడేమి ఇతను కూడా రోజు లోపలేసేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు. ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు. ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కట్ చేద్దాం. 2 అవుతాయి పనులు. 1 జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, 2 మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం, లోపలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టి, సరే మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు. హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు. ఆయన వాలంటరీగా వచ్చాడు, సిట్ ముందు హాజరయ్యాడు. సిట్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు అంటారు ఆయన సహకరించలేదంట విచారణకి. సహకరించడం అంటే ఏంటో మీరు చెప్పిన దానికల్లా ఒప్పుకోవాలా? అంటే సిట్ వారు అడిగిన దానికల్లా ఒప్పుకోవాలి. ఎవరి పేర్లు చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పాలి, అప్పుడు సహకరించినట్టు, లేకపోతే సహకరించినట్టు. ఏముంది మీ ఇన్వెస్టిగేషన్? సిట్ అంటే సిట్టే. చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టచ్చు, రాంబాబుని పెట్టాలంటే పెట్టచ్చు, ఇదిగో మిమ్మల్ని పెట్టాలన్నా కూడా పెట్టచ్చు. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి లోపల వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం. మీ వల్ల కాదని చెప్తా ఉన్నా. ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు. ఇది తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకేం కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని ఓదయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు. ఇద్దరు కలిసిపోయారు ములాఖాత్ అయిపోయి. ఈ డైరెక్షన్తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మందిని లోపల వేసే ప్రయత్నం చేశారు, వేశారు. ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని లోపల వేశారు. ఏం సాధించారని అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా ఐపీఎస్ అధికారుల్ని లోపలేస్తున్నారు, ఐఏఎస్ అధికారులను కూడా లోపలేస్తున్నారు. ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష. నిజంగా లిక్కర్ స్కామ్ అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడ అంటున్నాడు రాజకీయ మలినాలను ఏరివేయాలంట. అది చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయ మలినం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నారు చెప్పండి? అన్ని క్రిమినల్ పాలిటిక్సే కదా నువ్వు చేసింది. నీకు అడ్డం వచ్చిన వాళ్ళ దొరికించే కార్యక్రమం చేస్తున్నావు. తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. లిక్కర్లో స్కామే లేదు. చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి కార్యక్రమం.